సైకిల్ వాకర్ అసోసియేషన్ మరియు యోగా బృందం వైపు నుండి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి యోగా మరియు సైక్లింగ్ వాకర్స్ అసోసియేషన్, మరి మిగతా వాకర్స్ మిత్రులు, తర్వాత ఓరిగల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ గారు, తర్వాత యోగా సభ్యులు, సైకిల్ మిత్రులు అనంత్, తర్వాత నర్సన్న, ఇతర మిత్రులందరూ కూడా సునీల్, ఇట్లా ఎందరూ, వేణు, అందరూ కూడా విచ్చేసిన సందర్భంగా వారికి సైకిల్ వాకర్ అసోసియేషన్ పక్షాన అభినందనలు, స్వాగతం తెలియజేస్తూ, మరి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు మనం చేయాల్సినటువంటి బాధ్యత కాలుష్యాల నివారణ. కాలుష్యాలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, జల కాలుష్యం, ఇట్లా అనేక రకాల కాలుష్యాలను మనం ఎదుర్కొంటా ఉన్నాం. మనం ఎదుర్కొనే పర్యావరణాన్ని మరి కాలుష్యాల వల్ల పర్యావరణం అంతా కూడా పాడైపోతూ ఉన్నది. కాబట్టి మరి పాడైపోయినటువంటి పర్యావరణంలో మనం జీవించడం అనేది కష్టం కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అనే దిశలో మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. దానికి మరి కాలుష్యాలను ఏ విధంగా నిర్మూలించాలి, నివారించాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ వాయు కాలుష్యం అన్నాం, శబ్ద కాలుష్యం అన్నాం. మరి వాయు కాలుష్యం అనగానే వాయువులలో మరి వాహనాలు నడుస్తూ ఉన్నాయి. రోడ్డు మీద ఉదయం లేస్తే రాత్రి వరకు ఒకటే శబ్ద కాలుష్యాలు, వాయు కాలుష్యాలను, అంటే పొగలు, కార్బన్ మోనాక్సైడ్ అనే పొగను, వాహనం ముందుకు వెళ్తా ఉన్నది, కార్బన్ మోనాక్సైడ్ బ్యాక్ వస్తూ ఉన్నది, పర్యావరణము కాలుష్యమైపోతా ఉన్నది. కాబట్టి వాహనాలను తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి నినాదాలు మనం వేయాల్సినటువంటి అవసరం, మనం పాటించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా శబ్ద కాలుష్యాలను, అనేక వాహనాలు, రకరకాల వాహనాలు శబ్దాలు కలుగజేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాయి. ఆ శబ్దాలను కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత జల కాలుష్యాలు. మరి జల కాలుష్యాలు అనగానే మరి మనం త్రాగునీరు పాడైపోతా ఉన్నది. సముద్రాలలో ఉన్నటువంటి, నదులలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా నశించిపోతా ఉన్నాయి. మరి ఎందుకు? ఫ్యాక్టరీస్ నుండి వచ్చినటువంటి చెడు వాటర్ అంతా కూడా నదుల ద్వారా సముద్రాలలో కలిసి మరి జల కాలుష్యాలు అయిపోతా ఉన్నాయి. అటువంటి జరగకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పి మరి పర్యావరణ పరిరక్షణ కొరకు మరి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ఇట్లా మరి వాయు కాలుష్యాలను తగ్గించాలంటే మనం ఏం చేయాలి? నీటి కాలుష్యాలను తగ్గించాలంటే మనం ఏం చేయాలి? వాయు కాలుష్యాలను తగ్గించడానికి మరి సైకిల్ వాకర్ అసోసియేషన్ పక్షాన ఏం చెప్పేది ఏంటంటే 2018లో సైకిల్ వాకర్ అసోసియేషన్ అదే ఉద్దేశం చేత ఏర్పాటు చేసినాం. రైడ్ ది సైకిల్ అండ్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అన్నాం. సైకిల్ నడపండి, పర్యావరణాన్ని కాపాడండి అన్నాం. మరి ఎందుకు? వాహనాలు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ స్టార్ట్ చేస్తే పొగలు కక్కుతా ఉన్నాయి. మరి సైకిల్ మీద వస్తే ఎటువంటి పొగలు లేవు, మరి ఎటువంటి వాతావరణ కాలుష్యం లేదు. మరి ఇటు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు పర్యావరణం దృష్ట్యా అన్ని రకాల ఉపయోగపడే సైకిల్ను కనీసము ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక 30 మినిట్స్ అన్న సైకిల్ పై ప్రయాణం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అది దగ్గరి దూరాలు, మరి దూర తీరాలు గంటల తరబడి సైకిల్ దొక్కమని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి మనమంతా కూడా మన బాధ్యతగా మన ఇళ్లలో ఉన్నటువంటి, మన పరిసరాల్లో ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారికి కూడా సైకిల్ తీసుకొని సైకిల్ పై కనీసము ఒక అర్ధగంట అన్న ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి మనం మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి జల కాలుష్యాలు అన్నాం. జల కాలుష్యాలు ముఖ్యంగా ఎట్లా పాడైపోతున్నాయి అంటే ప్లాస్టిక్స్ వల్ల. ప్లాస్టిక్ చూడండి, ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ లేని ఇల్లు ఉన్నదా? ప్లాస్టిక్ అంటే 1 టైమ్ యూజ్ ప్లాస్టిక్స్ అని వస్తూ ఉన్నాయి. మార్కెట్ పోయినా ఎక్కడ పోయినా కూడా బ్లాక్ కవర్స్, రకరకాల రంగుల కవర్స్ మనకి ఇచ్చేసి కూరగాయలు తెచ్చుకుంటాను, మటన్ తెచ్చుకుంటాను, అలానే టిఫిన్లు తెచ్చుకుంటాను, సాంబార్ కూడా తెచ్చుకుంటాను. చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే వాటి వల్ల మనం ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల క్యాన్సర్కు గురి కావడం జరుగుతుంది. ఈరోజు మరి అనేక మంది క్యాన్సర్ బారిన పడతాము. అన్ని రోగాలకెల్లా క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా అవుతుంది.
కారణం ఏంటంటే ప్లాస్టిక్స్ వల్లనే, ప్లాస్టిక్స్ యూజ్ చేయడం వల్లనే. మరి ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే హోటల్ వెళ్ళి వేడి వేడి సాంబార్ ప్లాస్టిక్ కవర్లో పోషిస్తే మనం తీసుకొచ్చి తింటా ఉన్నాం. దానివల్ల ప్లాస్టిక్స్ అంతా కరిగిపోయి మన శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ కణాలుగా మారి క్యాన్సర్ వచ్చి మరి అట్లా వాటి క్యాన్సర్ మరణాల సంఖ్య అధికంగా ఉన్నది. కాబట్టి ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, సైకిల్ పై ప్రయాణం చేద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే ఉద్దేశం చేత మనం అంతా కూడా ఈరోజు దీక్షభూని ప్రమాణం చేసినట్టుగా మనం అంతా కూడా భావించాలి. మనము పాటిద్దాం, మనం ఇరుగు పొరుగు వాళ్ళను కూడా పాటింపజేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పే వాళ్ళు కూడా మిత్రులు శ్రీధర్ గారు ఉన్నారు, తర్వాత మా నర్సన్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సైకిల్ వాకర్ అసోసియేషన్, అదేవిధంగా నేడు కొత్తగా వచ్చినటువంటి యోగా నేర్చుకుంటాం నేను కూడా వస్తా అని చెప్పి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా రిటైర్డ్ అయినరు. వారు కూడా శుభాకాంక్షలు, ఒకటి రెండు అంశాలు చెప్పి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తూ ముందుగా శ్రీధర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. శుభాకాంక్షలు.